హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనము 4 ప్రాఫిట్ బుకింగ్స్ చేసాము. ఫస్ట్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్. నా లాస్ రికవరీ గ్రూప్ లో నేను వచ్చేసి ట్రేడ్ ఇచ్చింది. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పిఈ అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ పిఈ. అండ్ దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో 24 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేశాం అండ్ సెన్సెక్స్ లో కూడా 24 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేశాం. దాని తర్వాత నేను ఇచ్చిన ట్రేడ్స్ కి నా పర్సనల్ గ్రూప్ మెంబర్స్ చేసిన ప్రాఫిట్స్ ఇవి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రాఫిట్స్ చూపించి ఎంకరేజ్ చేయట్లేదు. మార్కెట్ లో రండి, అమౌంట్ వేయండి, మీరు కూడా ట్రేడ్ చేయండి ఎంకరేజ్ చేయట్లేదు. నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నాను, చాలా వీడియోస్ లో చెప్పాను. ఏంటి అంటే, మార్కెట్ లో ప్రాపర్ గా లెర్నింగ్, డిసిప్లిన్, ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రాఫిట్ చేయొచ్చు అని చూపించడానికి ఈ ప్రూఫ్. అంతేగాని ఎవరిని ఎంకరేజ్ చేసి మార్కెట్ లోకి రండి, నేను ట్రేడ్స్ ఇస్తాను, ప్రాఫిట్స్ ఇస్తాను అని చెప్పడానికి కాదండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ట్రేడ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, నేను అన్ని ట్రేడ్స్ పుట్ సైడ్ ఇచ్చాను ఇవాళ. కాల్ సైడ్ ఒక్క ట్రేడ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు చూడండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పిఈ, ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ పిఈ, దాని తర్వాత చూడండి ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ పిఈ, ఇక్కడ చూసుకుంటే సెన్సెక్స్ పి, అన్ని పి సైడ్ ట్రేడ్ ఇచ్చాను. దానికి రీజన్ ఏంటి అంటే, బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత రెడ్ క్యాండిల్ అనేది ఇక్కడ 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 చూడండి, రెడ్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ అయ్యింది. ఫస్ట్ రెడ్ క్యాండిల్. చలో, అకార్డింగ్ టు అవర్ 15 minutes ఫస్ట్ రెడ్ క్యాండిల్ అనాలిసిస్, మనం ఏం చేస్తాము, మన ఈ లెవెల్ అనేది ఇలా మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ లెవెల్ మార్క్ చేసుకుంటాం. దాని తర్వాత ఏం జరిగింది, రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చింది, బట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది జరగలేదు. ఒకటి. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, గ్రీన్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్ ఓవర్కమ్ చేస్తూ ఆర్డర్ బ్లాక్ జరిగింది. దాని తర్వాత ఎఫ్ఈజీ రీటెస్ట్ కూడా ఇక్కడ జరిగింది. అందువల్లే నేను బ్యాంక్ నిఫ్టీలో సెల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. ఇప్పుడు సెన్సెక్స్ చూసుకున్నట్లయితే, సెన్సెక్స్ లో నో ఆర్డర్ బ్లాక్. ఇక్కడ మన 5th సీజన్ లో, నేను మీకు మన 5th సీజన్ లో నేర్పించాను. ఎక్కడ ఉంది అది, నో ఆర్డర్ బ్లాక్. ఇక్కడ చూడండి, ఎఫ్ఈజీ రీటెస్ట్ ప్లస్ బ్రేక్ డౌన్, ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్. ఇది వచ్చేసి నో ఆర్డర్ బ్లాక్ లెవెల్. నో ఆర్డర్ బ్లాక్ లెవెల్లో సెకండ్ రెడ్ క్యాండిల్ అనేది మనం మార్క్ చేసుకుంటాం. సో ఇక్కడ అదే మార్క్ చేశాను, మళ్ళీ రిజెక్ట్ అయింది, ట్రేడ్ ఇచ్చాను, ప్రాఫిట్ బుకింగ్ అయింది. దాని తర్వాతనే మార్కెట్ లో పైన లెవెల్స్ అయితే కనిపించాయి. ఇవాళ మార్కెట్ లో కాల్ సైడ్ అయినా కానివ్వండి, పుట్ సైడ్ అయినా కానివ్వండి, సైడ్ వే వల్ల ప్రీమియం మెల్టింగ్ అనేది ఎక్కువ జరిగింది. అందువల్లనే లాస్ రికవరీ గ్రూప్ లో ఓన్లీ ఫస్ట్ టార్గెట్ పైన ట్రైలింగ్ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసి మేము వెళ్ళిపోయామండి. ఓకే, ఇప్పుడు ఓకే, ఇవాళ మనం ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకున్నాం ప్రాపర్ గా. మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీలో ఆర్డర్ బ్లాక్ దొరికింది, ఇంకా నిఫ్టీలో ఆర్డర్ బ్లాక్ దొరకలేదు, సెన్సెక్స్ లో నో ఆర్డర్ బ్లాక్ దొరికి ఎఫ్ఈజీ రిటేజ్ దొరికింది. కాబట్టి వీళ్ళ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లో మనం ట్రేడ్ చేసాం. ఇప్పుడు రేపేంటి, రేపు ట్యూస్డే మార్కెట్ లో మనం ఏం చూస్తున్నాం, మార్కెట్ లో ఏం మనకు లెవెల్స్ ఉన్నాయి అంటే, ఓన్లీ 2 లెవెల్స్ ఉన్నాయి. 2 to 2 లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీలో ఆ 2 లెవెల్స్ వచ్చేసి ఫోకస్ చేయాలి మీరు. టుడేస్ బ్రేక్ డౌన్ పాయింట్. ఓకే, టుడేస్ బ్రేక్ డౌన్ పాయింట్ అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఓకే, ఒకటి వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్. రేపు కనుక మార్కెట్ లో గ్యాప్ అప్ అయ్యి ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే సపోర్ట్ అనేది ఈ పాయింట్ కి వెళ్ళే ఉంటది. మనకు ఈ పాయింట్ కి వెళ్ళే ఉంటది 66,696. ఇలా కాకుండా మార్కెట్ సైడ్ వే ఓపెన్ అయ్యి ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ జరిగితే ఈ లెవెల్ బ్రేక్ చేసిన బయింగ్, ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే మార్కెట్ మనం సెల్లింగ్ సైడే చూడాలి. మళ్ళీ సపోర్ట్ అంటే 6377. ఇవి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఓకేనా? నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే నిఫ్టీ చాలా ఈజీ అండి. ఇవాళ అయితే నిఫ్టీ చాలా ఈజీ ఉంది. సేమ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే సెల్లింగ్ లో ఈ లెవెల్ అనేది కవర్ కావాలి. నిఫ్టీలో ఈ లెవెల్ కవర్ అయితే ఆటోమేటిక్ గా ఫాల్ అనేది 25,700 దగ్గర పడిపోతుంది. అండ్ రేపు వచ్చేసి నాకు తెలిసినంత వరకు గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా, సైడ్ వే ఓపెన్ అయినా, సైడ్ వే సెల్లింగ్ అనేది నేను మార్కెట్ లో చూస్తున్నాను అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ అండ్ అనాలిసిస్. ఓకేనా? సెల్లింగ్ వైపు నేను చూస్తున్నాను. అలా కాకుండా బయ్యింగ్ వెళ్ళాలి అంటే
ఫస్ట్ రెడ్ క్యాండిల్ అయినా గ్రీన్ క్యాండిల్ అయినా ఫామ్ చేసినప్పుడు ఆ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బయ్యింగ్ కన్ఫర్మేషన్ అనేది మార్కెట్ లో జరుగుతుందండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఒకటి ఉంది ఇక్కడ. దాని తర్వాత చూసుకున్నట్లయితే డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ కూడా ఉంది మనకు. ప్రీవియస్ ఇండైరెక్ట్ ఉంది కానీ ఇవాళ ఏం చేసింది అంటే మల్టిపుల్ టైం సపోర్ట్ తీసుకోవడంతో మనకు బ్రేక్ డౌన్ పాయింట్ కూడా ఉంది అండ్ బ్రేక్అవుట్ పాయింట్ కూడా ఉంది. సో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఏం చేస్తుంది, బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. డైరెక్ట్ బ్రేక్అవుట్ ఏం చేస్తుంది, మళ్ళీ అది బ్రేక్అవుట్ లాగానే పనిచేస్తుంది. సో నేను నా సింపుల్ సజెషన్ వచ్చేసి మార్కెట్ లో గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫస్ట్ ఫామ్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తే బయింగ్, అంటే బయింగ్ అనేది లేదు. సో ఈ లెవెల్స్ సెన్సెక్స్ లో, ఈ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో, ఈ లెవెల్స్ నిఫ్టీలో, ఇవన్నీ ఫోకస్ లో పెట్టండి. ఇదే లెవెల్స్ మీద మనకు రేపు మార్కెట్ లో ట్రేడ్ చేయాలి అండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.